అయిపోదు. సార్ చిరంజీవి గారితో మీకున్న అనుబంధం ఒకసారి చెప్తారా? ఆయన ఈజ్ మై గాడ్ ఫాదర్, మై గురు, మై అన్నయ్య, మై ఎవ్రీథింగ్, మై స్ట్రెంగ్త్, మై ఇన్స్పిరేషన్, నాట్ జస్ట్ మీ, ఫర్ ద మిలియన్స్. ఆయన ఒక ఎన్సైక్లోపీడియా అనండి, యూనివర్సిటీ అనండి, హీజ్ హార్డ్ వర్క్కి ఈవెన్ నా వల్ల కాదు, ఆయనలాగా 10% మీరు నేను ఉండలేము. 5 o'clock లేచి జిమ్కి వింటరు వెచ్చగా కప్పుకొని పడుకుందాం, 5 గంటలకి జిమ్ ట్రైనర్ వస్తాడు, లేచి ఇప్పటికీ he works because he wants to look good for the audience. ఆయన ప్రేమించే ప్రేక్షకుల కోసం. ఆయనకి ప్రేక్షకులకి అభిమానులకి మధ్య ఆ గీత ఎప్పుడు పోయింది. అభిమానులే ప్రేక్షకులు, ప్రేక్షకులే అభిమానులు, అలా అయిపోయింది. ఒక పెద్ద సముద్రం క్రియేట్ అయిపోయింది. సో ఆయన దగ్గర చాలా నేర్చుకున్నాను నేను. ఈవెన్ నౌ ఇప్పుడు ఆయన రమ్మంటే వెంకట్ నువ్వు ఎక్కడున్నా వస్తావా, అన్ని వదిలేసి వెళ్ళిపోతా. ఆ 30 minutes కూర్చోండి, 1 hour కూర్చొని ఇవ్వండి, ఎప్పుడప్పుడు 3-4 hours కూర్చుంటాం ఇద్దరమే రూమ్లో. ఏదో ఒకటి ఎట్ నేర్చుకుంటా, ఆయన దగ్గర తెలుసుకుంటా. చాలా హార్ట్ టచింగ్ ఉంటాయి కొన్ని. ఆయన నన్ను అడిగారు ఒకరోజు, మా మదర్ మా అక్క దగ్గర ఉంటుంది వైజాగ్లో, అక్కడే ఇష్టం ఆవిడ, నేను ఎక్కడ తిరుగుతుంటా అటు ఇటు, హైదరాబాద్లో ఆవిడకి ఇష్టం ఉండదు అని అంటే, మీ అమ్మ చూసేస్తుంటా, ఎటు వెళ్తుంటానండి, వెళ్ళవయ్యా, టైం స్పెండ్ చేయి, వాళ్ళు లేనప్పుడు తెలుస్తుంది నీకు వాల్యూ. నీ దగ్గర ఉన్నాయి ఫోటోలు లేవు, చూసా ఫోటోలు ఉండాలి, మెమరీస్ ఉండాలి మనకి అనగానే నాకు ఒక్కసారి నాకు కళ్ళు చెమర్చాయి. అవును కదా, ఆయన అన్నారు. నేను ఎప్పుడు అనుకునేవాడిని మా ఫాదర్ని తీసుకొని మీ అందరం కలిసి ఎక్కడికన్నా వెళ్ళి యూరోప్ అది ఈ సినిమా తర్వాత వెళ్దాం, తర్వాత ఆయన లేకుండా పోయారు. సో వీ డోంట్ హ్యావ్ గ్రేట్ మెమరీస్, ఒక పిక్చర్స్, వీడియోలు అవి ఇవి ఉన్నాయి కానీ, బట్ ఒక టైం స్పెండ్ చేసాము, ఒక వారం 10 రోజులు ఇద్దరం మా ఫ్యామిలీ, ఇది లేదు అనగానే నాకు వెంటనే నెక్స్ట్ డే ఫ్లైట్ తీసుకెళ్ళిపోయాయి మా అమ్మ దగ్గరికి. ఓకే, వెళ్ళొచ్చి అక్కడి నుంచి ఫోన్ చేసా, అన్న ఇప్పుడు ఎక్కడ మా అమ్మ దగ్గర. అవునా, ఇన్స్పిరేషనల్ గా మాట్లాడతారు. అంటే ఆయన చెప్పే దాంట్లో ఇప్పుడు నేను నా కుటుంబ సభ్యుడికి, నేను నా కొడుకు, నా తమ్ముడికి చెప్తున్నాను అన్నట్టు చెప్తాడు తప్ప, ఆయన నేను బోధిస్తున్నాను, నేను చాకంటి కొట్టిస్తున్నాను, నేను ఒక అంటే జీవిత సత్యాలు అంటాం కదా, అదనమాట. అది ఇట్ కమ్స్ అవుట్. అవును కదా, మనం ఎందుకు ఇవ్వట్లేదు టైం, మనం మన వైఫ్కి మనం ఎంత టైం ఇస్తున్నాం, మన పిల్లలకి మనం ఎంత టైం ఇస్తున్నాం. నేను తర్వాత వచ్చి నేను మా అమ్మాయిలకి క్లాస్ పీకా, మనకి మెమరీస్ ఉండాలి, మనం ఎటైనా వెళ్ళి మనం టైం స్పెండ్ చేయాలి, ఫోటోలు దిగాలి, వీడియోలు దిగాలి, సెల్ఫీ. నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్లో ఇవి ఉంటాయేమో, మళ్ళీ వాడేస్తారేమో అని. అంటే ది మెమరీస్ ఆర్ సో ఇంపార్టెంట్ అన్నది ఈజ్ ద గ్రేటెస్ట్ లైన్. నేను రీసెంట్గా ఆయన దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను ఆయన దగ్గర. ప్రతి మీటింగ్లో రీసెంట్గా ఆయన దగ్గర నుంచి నేను సంపాదించిన ఒక గొప్ప జీవిత సత్యం ఏంటంటే, మనకి మెమరీస్ ఇంపార్టెంట్ ప్రతి వాళ్ళకి. ఏదో మనకి ఇప్పుడు మనకి గడిచిపోతుంది, మనం ఏముంది అందరు ఏమనుకుంటారంటే మనం 100 కొట్టేస్తాం గ్యారంటీగా అనుకుంటారు, కానీ అలా లేదు సార్.